రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న మిలిపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ శ్రీ కట్టా మైసమ్మ దేవాలయం అత్యంత ప్రాశస్త్యంతో కూడుకున్నది. స్వయంభూగా వెలిసిన అమ్మవారు ఆలయం చైర్మన్ ఆర్కల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్త శోభను భక్తులకు అనుగుణంగా పూర్తి స్థాయిలో సంతరించుకోవడం జరిగింది. దీంతో క్రమేణా భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో ఈ ఆలయానికి వస్తున్నారు. మాజీ హోం మరియు విద్యాశాఖల మంత్రి మరియు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నేపథ్యంలో శ్రీ ఆర్కల భూపాల్ రెడ్డి జయ ప్రయాసలకు వచ్చి ఈ ఆలయానికి ఒక రూపు తెచ్చారు. జిల్లాలోని ఒక ప్రత్యేకమైన దేవాలయంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా కరోనా సమయంలో కూడా అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. బోనాల సమయంలో కూడా భక్తులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా చూసిన సబితా ఇంద్రారెడ్డి మరియు భూపాల్ రెడ్డి వంటి వారు ఆలయ నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో ఉండే విధంగా తీర్చిదిద్దారని సంకల్పించారు. ఒక దశలో గ్రామస్తులు కూడా ముందుకు రాని నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డి ఆర్కల భూపాల్ రెడ్డిని ఆలయ నిర్మాణానికి పూనుకోవాల్సిందిగా కోరారు. అప్పట్లో కురిసిన వర్షాల వల్ల మునిగిపోయిన సందర్భం కూడా జరిగింది. ఈ క్రమంలోనే శ్రీ కట్టా మైసమ్మ అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే స్వయంభూ కావడంతో ఆలయాన్ని ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడం జరిగింది. అంతేకాకుండా 10 లక్షల రూపాయలతో షెడ్డు కూడా నిర్మించినట్లు చైర్మన్ అర్కల భూపాల్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు భక్తులు కూర్చోవడానికి కూడా అత్యంత అనుకూలమైన ఆలయంగా కట్టా మైసమ్మ దేవాలయం పేరుగాంచింది. అమ్మవారి దర్శనం కోసం దూరం వెళ్లాల్సి రావడం జరిగింది. ఇక్కడ కట్టా మైసమ్మ ఆలయం అనివార్యమని భూపాల్ రెడ్డి భావించడం జరిగింది. అనుకున్నదే తడువుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. టూరిజం రంగాన్ని తలపింపజేస్తుంది. వేతనాలు ఇతర ఖర్చులకే నెలకు 35,000 రూపాయల నుంచి 40,000 రూపాయల దాకా ఖర్చు అవుతున్నట్లు భూపాల్ రెడ్డి తెలిపారు. టెంపుల్ వద్ద ఉన్న రావి చెట్టు నుంచి ఆకులు కింద పడి ఎంతో అసౌకర్యంగా ఉండేదని అన్నారు. షెడ్డు నిర్మించిన అనంతరం ఆ సమస్య కూడా తీరిందని చెప్పారు. ఆలయంలో పారిశుద్ధ్యానికి మరియు పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నామని కూడా అర్కల భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఇతర వివరాలకు భక్తులు లేదా దాతలు 9395368989 నెంబర్లకు సంప్రదించవచ్చునని భూపాల్ రెడ్డి కోరారు. మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మిలిపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న జిల్లాలగూడ కట్టా మైసమ్మ దేవాలయం ఎంతో ప్రాశస్త్యం కలిగిన ఈ దేవాలయం భక్తుల ఆదరణతో అమ్మవారి కృపా కటాక్షాలతో ఆధారపడుతున్నది. ఈ నేపథ్యంలో ఈ ఆలయ అభివృద్ధి కావచ్చు, ఇక్కడ అమ్మవారి మహిమలకు సంబంధించి ఇక్కడ మన పూజారి గారు గొప్ప గారు చాలా పురాతనమైనటువంటి గౌరవనీయులైన మన సబితారెడ్డి గారికి మరియు గ్రామంలో ఉన్న పెద్దలకు చిన్నలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. మరియు ఈ జిల్లెలగూడ దగ్గర కట్టా మైసమ్మ టెంపుల్ ఇక్కడ ఉన్నది కాబట్టి చాలా పురాతనమైన టెంపుల్ అమ్మవారు. మరి గౌరవనీయులైనటువంటి భూపాల్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ దేవాలయము నడపబడుతున్నది. మరియు దేవుడికి కావాల్సిన పూజా సామగ్రి కానీ పూజాలే కానీ వారి ఆధ్వర్యంలో ఇంకా అభివృద్ధిలోకి వస్తున్నది. ఈ అమ్మవారి యొక్క మహత్యము ఏమిటంటే వస్తే ఒకటే రకం 3 దండలు వస్తాయి, పూల ఆకారాలు. మళ్ళీ నిమ్మకాయల దండలు కూడా 3 రకాలు వస్తాయి దండలు. ప్రసాదాలు కూడా అమ్మవారికి 3 రకాలు వస్తాయి. అమ్మవారికి చాలా కాబట్టి భక్తుల కోరికలు నెరవేర్చగలుగుతున్నది అమ్మవారి యొక్క బాధ్యత. ఇక్కడ అమ్మవారి ఇక్కడ స్వయాన వెలిచిన అమ్మవారు కట్టా మైసమ్మ ఉన్నది. ఇక్కడ పైన అమ్మవారిని ప్రతిష్టాపన చేసిండ్రు కాబట్టి భక్తులు వచ్చిన వాళ్ళకు అమ్మవారు చల్లగా కోరికలు నెరవేరుస్తున్నది. భక్తులు కూడా అమ్మవారికి ఎంతో సహకారం చేస్తుంది. ఇక్కడ ఏ దేవతలు ఉన్నారు? ఇక్కడ కట్టా మైసమ్మ దేవాలయము, నాగదేవత ఇద్దరు ఇంకా నాగదేవత ఉంది, కట్టా మైసమ్మ ఉంది. పైన అమ్మవారిని ప్రతిష్టాపన చేసారు. ఇది కూడా కట్టా మైసమ్మ. చాలా పురాతనమైన టెంపుల్.
చిన్నగా ఉంటే దాన్ని ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చారు గోపాల్ రెడ్డి గారు. ఇక్కడ ఏమేమి పండుగలు చేసుకుంటారు, ఏమేమి పూజలు? ఇక్కడ అశ్విజ మాసంలోని బోనాల పండుగ చేసుకుంటారు. దసరా ఉత్సవాలు జరుగుతాయి. దసరా ఉత్సవాలు బోనాల పండుగలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ప్రతి మంగళవారం ఇక్కడ అభిషేకం అమ్మవారికి, శుక్రవారం అభిషేకం జరుగుతుంది. పౌర్ణమి అమావాస్య కూడా అభిషేకాలు జరుగుతాయి. చిన్న అమ్మవారు 2 సంవత్సరాలు తర్వాత 4 సంవత్సరాలు ఇక్కడ. కానీ ఇక్కడికి వచ్చారు, నేను ఇంకో స్థితిలో వచ్చాను. చచ్చిపోదామనే పరిస్థితికి వచ్చాయి. తల్లి నువ్వే నీళ్ళల్లో ఉండవు, నన్ను ఎట్లా బయటకు వేస్తావు అంటున్నాను. కానీ తల్లి దగ్గర పడ్డది, నేను దగ్గర పడ్డాను. ఇంత మంచిగా జరుగుతుంది. నేను ఇక్కడ వచ్చి అమ్మవారి కాడికి వచ్చి ఏదైనా అనుకుంటున్నాను, నా సమస్యలన్నీ రాకపోయారు. ఇంట్లో ఇంకా అన్ని నాకైతే అమ్మవారు ఇక్కడ ముఖ్యంగా ఈ పూజ వాతావరణం కానీ ప్రశాంతం అమ్మవారి కాడికి వచ్చి చిన్న అమ్మవారి కాడికి వచ్చి మాట్లాడి వెళ్ళాను. అది సమస్య అనేది తీరిపోతుంది. అట్లుంటుంది. ఇక్కడైతే నా వరకు నాకైతే అమ్మవారి అయితే సాక్షాత్ ధన్యవాదాలు. మీకు కూడా చాలా సంతోషం. మా ఇంటికి వచ్చి ఇక్కడ మీరు 100 మంది 1000 మందికి మీరు సేవ చేస్తున్నారు అంటే మామూలు విషయం కాదు. ఆ చల్లని తల్లి అనుగ్రహం వల్ల మీకు, మీ కుటుంబానికి, మీ దృష్టికు అందరికీ అమ్మవారి ఆశీర్వాదము తప్పక ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా భక్తులు ఎవరన్నా ఇక్కడ కానుకలే కానీ, డబ్బే కానీ, వస్త్రాధారణ కానీ అమ్మవారికి ఎలాంటిది సమర్పించాలనుకున్న గౌరవనీయులైనటువంటి గోపాల్ రెడ్డి గారికి అక్కడ ఫోన్ నెంబర్ ఉంటుంది, వారికి సంప్రదించగలరు. వారు లేని పక్షంలో అందుబాటులో పూజారి గారు ఉంటారు. ఇక్కడ రీసిప్ట్ ఉంటుంది, ఆ రీసిప్ట్ తీసుకోవాలి. దీనికి మన సార్ గారితో మాట్లాడాలి. అందుబాటులో ఉంటే సంతోషం, అందుబాటులో లేకపోతే ఫోన్లో మాట్లాడాలి. చెప్పులు తీసుకున్న పూజారి గారికి అని అతను ఉంటే అతని దగ్గర ఉంటే ధన్యవాదాలు. కెమెరామెన్ జే అడవైతో సైబరాబాద్ రంగారెడ్డి.